తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ అదిగో పులి ఇదిగో తోక చందంగా మారింది. త్వరలోనే తీపి కబురు ఉంటుంది. వచ్చే పండుగకే ప్రకటన వస్తుంది అంటూ అగ్రనాయకత్వం చెబుతున్న మాటలు కేవలం నీటి మూటలుగానే మిగిలిపోతున్నాయి. ఇప్పటికే దసరా, దీపావళి, సంక్రాంతి వంటి ప్రధాన పండుగలు దాటిపోయినా పదవుల పందారం మాత్రం జరగడం లేదు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడుస్తున్నా క్షేత్రస్థాయిలో పార్టీ కోసం శ్రమించిన కార్యకర్తలకు, ఎన్నికల సమయంలో టికెట్లు త్యాగం చేసిన నేతలకు పదవుల రుచి చూపించడంలో ప్రభుత్వం నాన్సుడు ధోరణి అవలంబిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొదటి విడతలో పదవులు పొందిన వారి కాల పరిమితి ముగుస్తున్నా రెండో విడత జాబితా మాత్రం ఇంకా ఢిల్లీ, హైదరాబాద్ మధ్యే ఊగిసలాడుతోంది. తెలంగాణలో నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ ఎండమావిలా మారింది. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడుస్తున్నా 2023లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 2024 సంవత్సరంలో ఒకే విడతలో 37 కార్పొరేషన్ పదవులను భర్తీ చేసింది. మిగిలిన వందలాది పదవులు ఇప్పటికీ ఖాళీగానే ఉన్నాయి. ఆ తర్వాత విడతల వారీగా మరికొందరిని నియమించారు. విచిత్రం ఏంటంటే అప్పట్లో పదవులు పొందిన వారి కాల పరిమితి కూడా ముగింపు దశకు చేరుకుంటోంది. కానీ కొత్త వారికి అవకాశం కల్పించే రెండో విడత మాత్రం అడుగు ముందుకు పడటం లేదు. దాదాపు 35 నుండి 40 కీలక కార్పొరేషన్ పదవులను భర్తీ చేయాలని గత 2 ఏళ్లుగా డిమాండ్ వినిపిస్తుంది. ఆశావహులు తమ బయోడేటాలతో గాంధీ భవన్ మెట్లెక్కి దిగుతున్నా అధిష్టానం మాత్రం అదిగో ఇదిగో అంటూ కాలక్షేపం చేస్తుందనే విమర్శలున్నాయి. అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికల సమయంలో టికెట్లు ఆశించి భంగపడ్డ నేతలకు అధికారంలోకి రాగానే నామినేటెడ్ పోస్టుల్లో సముచిత స్థానం కల్పిస్తామని పార్టీ పెద్దలు అప్పట్లో హామీ ఇచ్చారు. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా వెనక్కి తగ్గిన ఆ నేతలు ఇప్పుడు తమకు న్యాయం జరుగుతుందని 2 ఏళ్లుగా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో జిల్లాల పర్యటనల్లో కేడర్కు బలమైన భరోసా ఇచ్చారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి అధికారంలోకి వచ్చాక గుర్తింపు ఉంటుంది, ఖచ్చితంగా న్యాయం చేస్తామని ఆయన ఇచ్చిన మాటే ఇప్పుడు కార్యకర్తలకు ఆశాకిరణంలా మారింది. ఇటీవల జిల్లా కాంగ్రెస్ కమిటీలు, నగర కమిటీలు మరియు స్థానిక మార్కెట్ కమిటీల పాలక వర్గాలను అధిష్టానం భర్తీ చేసింది. అయితే ఈ కమిటీల్లో చోటు దక్కని కీలక నేతలు, పార్టీ పదవులపై గంపెడాసలు పెట్టుకున్న సీనియర్లు ఇప్పుడు కార్పొరేషన్ పదవుల కోసం తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. పదవులు ఆశిస్తున్న నేతలకు ఓరటనిచ్చేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మరియు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. వివిధ కార్పొరేషన్ పదవులను వెంటనే భర్తీ చేయాలని, పార్టీ కోసం శ్రమించిన వారికి గుర్తింపు ఇవ్వాలని వీరు ముగ్గురు పలుమార్లు పార్టీ అధిష్టానాన్ని కలిసి గట్టిగానే సిఫారసు చేశారు. డిసిసి పదవుల నియామకం పూర్తయిన తర్వాత మీనాక్షి నటరాజన్ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల పర్యటన చేపట్టారు. ఈ పర్యటనలో పదవులు ఆశిస్తున్న వందలాది మంది ఆశావహులు ఆమెను నేరుగా కలిసి తమ విన్నపాలను అందజేశారు. ఏళ్లుగా పార్టీ కోసం చేసిన సేవలను, ఎన్నికల్లో పడ్డ కష్టాన్ని ఆమె దృష్టికి తీసుకెళ్లారు. క్షేత్ర స్థాయిలో అందిన విజ్ఞప్తులు, నేతల పనితీరును బేరీజ్ వేసిన మీనాక్షి నటరాజన్ ఒక ప్రత్యేక నివేదికను సిద్ధం చేసి ఏఐసిసి పెద్దలకు సమర్పించినట్టు తెలుస్తుంది. ఈ నివేదిక ఆధారంగానే తదుపరి నియామకాలు ఉండబోతున్నాయని పార్టీ వర్గాలు అంటున్నాయి. రాష్ట్ర మరియు జిల్లా స్థాయి నామినేటెడ్ పోస్టుల భర్తీ కోసం ప్రతి జిల్లా నుండి అత్యంత క్రియాశీలకంగా ఉన్న 5 నుంచి 6 నేతల పేర్లను షార్ట్ లిస్ట్ చేసినట్టు సమాచారం. ఈ వడపోత ప్రక్రియ ద్వారా అర్హులైన వారికే అవకాశం దక్కేలా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తుంది. అగ్రనాయకత్వం స్వయంగా రంగంలోకి దిగి హైకమాండ్ వద్ద ప్రతిపాదనలు ఉంచడంతో ఈసారైనా నామినేటెడ్ జాబితా వెలువడుతుందని ఆశావహులు నమ్మకంగా ఉన్నారు. ఢిల్లీ స్థాయిలో కూడా సానుకూల స్పందన రావడంతో ఏ క్షణమైనా రెండో విడత ప్రకటన రావచ్చనే చర్చ గాంధీ భవన్ లో సాగుతుంది. మరోవైపు కీలకమైన కార్పొరేషన్ చైర్మన్ పదవులను కొందరు ఎమ్మెల్యేలకు కట్టబెట్టనున్నారనే ప్రచారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆర్టీసీ, మూసీ సుందరీకరణ, హౌసింగ్, టిఎస్ఐఐసి, ఎక్సైజ్ వంటి కీలక విభాగాలను ఎమ్మెల్యేలకే ఇస్తారన్న వార్తలపై ద్వితీయ శ్రేణి నాయకత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. ఎమ్మెల్యేలకు ఇప్పటికే ప్రోటోకాల్ అధికారాలు ఉన్నాయి, మరి పార్టీ కోసం కష్టపడ్డ మా పరిస్థితి ఏంటి అని ఆశావహులు ప్రశ్నిస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నేతలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ ఉద్యమ నేతలకు నామినేటెడ్ పదవులతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలుగా పోటీ చేసే అవకాశం కల్పించారని గుర్తు చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడుస్తున్నా ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఓయూ నేతలకు ఇప్పటికీ సరైన గుర్తింపు దక్కలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా తొలి విడతలో ప్రకటించిన 37 మందికి కార్పొరేషన్ పదవుల్లో బీసీలకు దక్కిన వాటా కనీసం 20% కూడా దాటలేదు. ఇది పార్టీకి వెన్నెముకగా ఉన్న వెనుకబడిన వర్గాల్లో తీవ్ర అసంతృప్తికి దారితీసింది. షెడ్యూల్డ్ కులాలకు కేవలం ఎస్సీ కార్పొరేషన్ పదవితోనే సరిపెట్టగా ఎస్టీలకు 1-2 నామినేటెడ్ పదవులకు మించి ప్రాధాన్యత దక్కలేదు. దళిత, గిరిజన డిక్లరేషన్లు ప్రకటించిన పార్టీ పదవుల పంపకంలో మాత్రం వారిని విస్మరించిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వినిపిస్తున్నాయి. ఓసీ సామాజిక వర్గాల్లో ముఖ్యంగా ఒకే ఒక్క వర్గానికి గంపగుత్తగా పదవులు కట్టబెట్టడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారం అంతా కొన్ని వర్గాల చేతుల్లోనే కేంద్రీకృతమైందనే భావన కేడర్లో బలంగా నాటుకుపోయింది. ఇప్పుడు రెండో విడత జాబితాపై అందరి ఆసక్తి. మొదటి విడతలో జరిగిన సామాజిక తప్పిదాలను సరిదిద్దుతారా లేక మళ్లీ పాత పద్ధతిని అనుసరిస్తారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. సామాజిక న్యాయం పాటించకుండా కేవలం 1-2 వర్గాలకే పెద్దపీట వేస్తే భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల్లో పార్టీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని సొంత పార్టీ నేతలే హెచ్చరిస్తున్నారు. ఇప్పటి వరకు గ్రామ పంచాయతీ, పురపాలిక ఎన్నికల కోడ్ సాకుతో వాయిదా పడుతూ వచ్చిన నామినేటెడ్ పదవుల భర్తీకి ఇప్పుడు మార్గం సుగమమైందని భావిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలు పూర్తి కావడంతో పాటు మున్సిపాలిటీలపై హస్తం పీఠమే అధిక స్థానాలు నెగ్గడంతో అడ్డంకులు తొలగిపోయాయని మళ్లీ ఆశావహుల ఊహలకు రెక్కలొచ్చాయి. మొత్తానికి రానున్న ఉగాది నాటికైనా పదవుల పందేరం పూర్తవుతుందా లేక ఆశావహులకు మళ్లీ మొండి చెయ్యే ఎదురవుతుందా అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ముఖ్యంగా మొదటి విడతలో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు జరిగిన అన్యాయాన్ని రెండో విడతలోనైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరిదిద్దుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవైపు ఎమ్మెల్యేల ఒత్తిడి, మరోవైపు ఉద్యమకారుల అసంతృప్తి మధ్య సమతుల్యం పాటిస్తూ సామాజిక న్యాయం చేయకపోతే రాబోయే రోజుల్లో పార్టీ అంతర్గతంగా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అధిష్టానం వద్ద సిద్ధంగా ఉన్న జిల్లాకు 5-6 జాబితాకు ఎప్పుడు మోక్షం కలుగుతుందో వేచి చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఖ్యాతి కనెక్ట్స్.